ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారం ప్రతిరోజు చెప్పినట్టే ఈరోజు కూడా ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత జాతకాల ప్రకారం కానీ తమ ఇష్టదైవాన్ని కానీ ప్రార్థిస్తూ ప్రతిరోజు రోజును ప్రారంభిస్తారు. అలా చేసినా అది మంచిదే. ఒకవేళ అవకాశము కూడా లభ్యమైనట్లయితే, సమయం కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా దానికి సంబంధించిన విషయాలలో ఈరోజు అమ్మవారికి సంబంధించి, అంటే ఏ అమ్మవారైనా పర్వాలేదు, అంటే దుర్గాదేవి అయినా లక్ష్మీదేవి అయినా ఎవరైనా సరే మీకు ఇష్టమైన అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు వినడం, అమ్మవారికి సంబంధించిన దేవాలయాలు ఏదైనా సందర్శించగలిగితే చేయడం అనేది, అలాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆర్థిక విషయాలే కాకుండా మానసిక శాంతి అనేది లభ్యమవడానికి కూడా ఆస్కారం ఉంది. అలాగే వారికి సంబంధించిన అష్టోత్తరాలు, శతనామావళి మొదలైనవి పఠించగలిగిన, లేకపోతే ఏదైనా కనకదారస్తవం అలాంటివి వినగలిగిన, ఇవన్నీ కూడా చాలా వరకు మానసిక ప్రశాంతతతో పాటుగా ఆర్థిక పుష్టి కూడా ఏర్పడే అవకాశం ఉందనే విషయాన్ని మనం గమనించుకోవాలి. అలాగే దీంతో పాటుగా ప్రతి ఈ రోజు చెప్పుకున్న, ఈ రోజునే కాదు ఏ రోజు చెప్పుకున్న రాశిఫలాలైనా కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కాబట్టి అదంతా తమకే వర్తిస్తుంది అని అనుకోకుండా ప్రతి వాళ్ళు కూడా తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి చూసుకుంటూ దానికి తగిన పరిహారాలు ఏమన్నా ఉన్నట్లయితే, అంటే నడుస్తున్న ప్రధాన దశ అంతర్దశలకు సంబంధించిన పరిహారాలు ఆల్రెడీ మీరు పాటిస్తూనే ఉండుంటారు. అయితే ఇది గోచార రీత్యా ప్రతిరోజు మారుతున్న గోచారం ప్రకారం వస్తున్న వాటికి ఫలితాలు బట్టి ఎదురవుతున్న ఏదైనా చిన్నపాటి పనులు ఏదైనా ఉన్నా, ఇబ్బందులున్నా ఇవి చిన్న పరిష్కారాలు, అంటే ఇప్పుడు నేను చెప్పిన శ్లోక విధానంలో కానీ, లేకపోతే దేవాలయ సందర్శన విధానంలో కానీ, లేకపోతే మీ వ్యక్తిగతంగా మీరు ఆరాధించే దైవం యొక్క ప్రార్థనలతో కానీ ఏదైనా చిన్నపాటి సమస్యల్ని అధిగమించడం అనేది సులభతరం అన్న విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టు.